మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లల్ని మామూలుగా రెడీ చేయడమే చాలా కష్టం, అలాంటిది కృష్ణుడి వేషం వేయాలి అంటే ఇంకా తల ప్రాణం తోక్కొచ్చినట్టే. అది సరే గాని కృష్ణాష్టమి అయిపోయి చాలా రోజులు అవుతుంది, ఇంకొన్ని రోజులు ఉంటే మళ్ళీ కూడా కొత్త కృష్ణాష్టమి వస్తుంది. అలాంటిది ఇప్పుడు వీడియో పెడుతున్నావా అంటే, వీడియో ఎప్పుడు పెడుతున్నామా అనేది ముఖ్యం కాదు, వీడియో పెట్టామా లేదా అనేదే ముఖ్యం. నీ తలకాయ్. సరే గాని మా కన్నయ్యను ఇవాళ ఎలా రెడీ చేస్తానో మీరు కూడా నాతో పాటు చూసేయండి. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు పౌడర్ కొట్టిందో కూడా నాకు తెలియదు, అలాంటిది వీడికి మాత్రం ఫేస్ కి ఒక క్రీము, బాడీకి ఒక క్రీము, మళ్ళీ ఇంకొక రకం పౌడరు, 4 రకాల సబ్బులు, ఇన్ని చేసినా కూడా మళ్ళీ పక్కన వాళ్ళ నుండి ఏంటి మీ అబ్బాయి నల్లగా అవుతున్నాడే అని మాటలు. ఏం చేద్దాము, తప్పదు. ఊర్లో వాళ్ళ కోసం కాకపోయినా నా కోసమైనా నా కన్నయ్యను బ్లాక్ గా కాకుండా చూసుకోవాలి. ఎంతైనా కాకి పిల్ల కాకి ముద్దు కదా, అసలే మగపిల్లాడు, రేపు పెద్దయ్యాక అమ్మాయిలు వాడి వెనకాల పడాలి కదా, అందుకే ఇన్ని క్రీములు ఇన్ని సోపులు. ఇదంతా సరే కానీ ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నావా? సోద కాదండి బాబు, నిజం. అమ్మాయిలైనా చెప్పిన మాట వింటారేమో కానీ ఈ అబ్బాయిలు అస్సలు వినరు, ముఖ్యంగా మా కన్నయ్య. స్నానం చేపియాలంటే గొడవ, స్నానం చేపించిన తర్వాత మళ్ళీ క్రీమ్స్ పూసి పౌడర్ కొట్టాలి అంటే ఒక గొడవ, బొట్టు పెట్టాలి అంటే ఇంకా ఒక పెద్ద గొడవ. ప్రతిసారి నేను మగపిల్లాడినే తల్లి, నన్నెందుకు ఇంత సింగారిస్తున్నావని గుర్తు చేస్తూనే ఉంటాడు. అది మీరు కూడా చూసేయండి. ఆ ఫ్లూట్ ను ఇప్పటికే దాని పిప్పి తీసేశాడు. ఇంకా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఫ్లూట్ కాస్త పెద్ద రోత చేసేసిండు. ఇప్పటి వరకు క్రీములు అయిపోయాయి, ఇప్పటి నుంచి ఇంకా పౌడర్ కొట్టడం. నాకు వాని గొడవే సగం తలకాయ నొప్పి అనుకుంటే పక్కన వాళ్ళ నాన్న గొడవ ఇంకా తలకాయ నొప్పి అయిపోయింది. వాడేం ఆడపిల్ల కాదు కదా, ఎందుకు వాడిని అలా చేస్తున్నావు అని ఒకటే గొనుగుడు. అమ్మకి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఇద్దరు ఒకటే. ఒకవేళ ఆడపిల్ల లేకుంటే మగపిల్లానిలోనే ఆడపిల్లని చూసుకుంటుంది, అదైతే ప్రతి ఒక్కరి విషయంలో నిజం. చూడండి, పౌడర్ నేను కొట్టగానే ఉండాలా, నేను ప్రతిసారి చేయి పెట్టినప్పుడల్లా దాన్ని దొబ్బుతూనే ఉంటాడు, నాకొద్దు అని చెప్పేసి. నా కన్నయ్య ఆ చిరునవ్వు చూడండి, నాకు ఎన్ని బాధలున్నా సరే వాడి నవ్వు చూసానంటే మాయమైపోతాయి, అంత చిట్టి నవ్వు నవ్వుతాడు. ఇప్పుడు నా కృష్ణయ్యకు మేకప్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి తిలకాలు పెట్టడం అండ్ క్లాత్స్ వేయడము. ఇప్పటి నుంచే అసలు సినిమా కానొచ్చేది, బ్లాక్ బస్టర్ చేసేస్తాడు. ఇప్పుడు ఏడ్చే ఆ ఏడుపులో మాయమ్మ, వాళ్ళ అమ్మమ్మ, ఇంకొక అమ్మమ్మ అందరూ వచ్చేస్తారు. వాడికి రెడీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ కలర్స్ మీదే కన్ను పడింది. నేను వద్దురా బాబు అంటే నాకు కావాల్సిందే అని పట్టుపట్టేశాడు. కృష్ణుడిని చేయడంలో అతి కష్టమైన పని ఏదైనా ఉంది అంటే ఈ తిలకాలు పెట్టడమే. నేను పెట్టడము వాడు తుడపడము, నేను పెట్టడము వాడు తుడపడము, అదే రామాయణం అయిపోయింది లాస్ట్ వరకు కూడా. వీడిని కృష్ణుడిని చేయడం ఎట్టన్నాయా, నేను రెడీ అయిన రెడీ తీరునంతా మార్చేస్తున్నాడు. వీడికి రంగురంగులుగా తిలకం పెట్టడంలో నాకు ఆకాశంలోని 7 రంగులన్నీ కనిపించేశాయి. పాము తిరిగినట్టు మెలికలు తిరిగేస్తున్నాడు ఒకటే మాయన. ఇప్పుడు అవన్నీ వద్దంట, ఆ కిరీటం కావాలంట, బాగా రంగురంగులుగా కనిపిస్తుంది కాబట్టి. సగం సామాన్ అయితే మంచం కిందే వేసేసాడు, మళ్ళీ వంకొని తీసుకునే తలకి నా నడుములు పట్టేశాయి. చెప్పడం మర్చిపోయాను, నేను కన్నయ్యకి అంతా ఈ కృష్ణుడి వేషానికి కావాల్సిన వస్తువులన్నీ ఒక ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను. నేను ఇంతకు ముందే వీడియో పెట్టాను కదా, రాజస్థాన్ వాళ్ళది ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పేసి. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ వాళ్ళు, వాళ్ళని చూసి మనం ప్రతి విషయం కూడా నేర్చుకోవాలి. మా కన్నయ్య ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పమంటారా? మా అమ్మకు ముగ్గులు పెట్టడానికి నేల దొరకలేదేమో, నా ముఖాన్ని పెట్టేస్తుంది ముగ్గులు అని అనుకుంటూ ఉంటాడు. పెట్టించుకోవట్లేదని అనగబట్టేసరికి ఒకసారిగా ఏడ్చేశాడు పాపము.
పడుకుంటే కావట్లేదని కూకోబెట్టుకొని మళ్ళా నా మీద పని పెట్టేసుకొని చేస్తున్నాను. ఒక పక్కా ఉండడు, ఒక పక్కా తిరగడు, ఒక పక్కా చూడడు, అన్ని దిక్కులు నాయే అంటాడు. అబ్బా ఇప్పటికైపోయింది. ఆ తిలకాలు పెట్టేసేసరికి చాలా అంటే చాలా పెద్ద పనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి కొద్దిగా ఈజీ ప్రాసెస్సే. ఆ తిలకాలు పెట్టడం అయిపోయింది అంటే తర్వాత ఇంక ఇబ్బందే లేదు. మా చిన్ని కృష్ణుడు సగం సగం రెడీ అవుతూ ఉంటే ఎంత క్యూట్ గా ఉన్నాడో. ముత్యాల దండలు మా కన్నయ్యకి తెచ్చింటి, నేను కూడా ఒకసారి ట్రై చేసేయాలి. ఎంత క్యూట్ గా ఉన్నాయో ఆ ముత్యాల దండలు చూసేదానికి. ఆడపిల్లలకైతే ఇంకా బాగుంటాయి వేస్తే. ఇంతకీ మీరు మీ పిల్లలకి కృష్ణుడి వేషం వేశారా లేదా కామెంట్ చేయండి. అలాగే మీరు పడ్డ ఇబ్బందులు ఎలాగున్నాయో కామెంట్ చేసేయండి. చూడండి ఎలా ఏడుస్తున్నాడో. ఒకటే ఏడుపు, నాకు కట్టొద్దు నాకు కట్టొద్దు అని చెప్పేసి. ఇవి వంకీలు. వీడిని రెడీ చేసేసరికి నేను ఇంకొక 4 గోట్లు రెడీ అయ్యి కూర్చోవచ్చు. ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా వంకీలు. ఇవి వచ్చేసి కన్నయ్య చేతికి బ్యాంగిల్స్. చూడండి తల మీద తోక, తోక మీద తల లేకుండా చేస్తాడు. అదే పని వాడికి. నేను పెట్టను వాడి కిందేను, నేను పెట్టను వాడి కిందేను. నేను తలకేసింది చేతికేసుకుంటాడు, చేతికేసింది తలకేసుకుంటాడు. పక్కన వాడిని నవ్వడానికి వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు పడుతున్నాడో పాపము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మా కృష్ణయ్య. వాడు ఏడుస్తుంటే నాకు ఏది పెట్టాలో ఏది తీయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ బ్యాంగిల్ వేయడం ఇది 3rd టైము. చూడండి నా పని భజన చేసుకున్నట్లయింది. చప్పట్లు కొట్టుకోవడం, వాడికి పాటలు పాడనే సరిపోయింది. మినిమం వీడిని తయారు చేయడానికి నాకు 1 అవర్ పట్టింది. 1/2 అవర్ తిలకాలు పెట్టనవుతే మిగతా 1/2 అవర్ వానికి భజన చేసి వానికి బట్టలు వేసేతలకి సరిపోయింది. చెప్పాను కదా ఆ ఫ్లూట్ చూడండి, దాని అవతారం చూడండి ఎట్ట చేసేసాడో. మళ్ళీ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. పెట్టినా కూడా అత్తినాయాలు నాకు వద్దు అని ఇసిరేస్తున్నాడు. వాడికి ఇలా అంతా రెడీ చేస్తా ఉంటే ఏదో కొత్తగా ఉంది. మా మమ్మ నన్ను ఏదో చేసేస్తుంది అని చెప్పేసి. ఆ కిరీటం చూడండి, తలకు నేను ఒక పక్కకు పెడితే అది ఒక పక్కకు తిరుగుతుంది. మాకు తోడుపోయింటి ఈ వస్తువులు కూడా. ఎక్కడ గట్టిగా పెట్టేస్తే తల నొప్పి తీస్తుందా అని ఒక భయము, ఎక్కడ పెట్టకపోతే ఎక్కడ ఊడిపోతుందా అని ఇంకొక భయము. సరిపోయింది. ఇప్పుడే చెప్పానో లేదో అప్పుడే పడిపోయింది. పోనీ ఫైనల్ గా అయితే పెట్టేశాను. అది చూడండి ఏడ్చి ఏడ్చి ఆ ముక్కుల్లో చీమిడి, కళ్ళల్లో నీళ్లు, ఇంకేమన్నా అని వచ్చేసి చీమిడి చూపించేస్తాడు. ఫైనల్ గా నా ముద్దుల కన్నయ్య కృష్ణుడి వేషంలో అసలు కన్నయ్య అవతారం ఎత్తేసాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడు నా చిట్టి తల్లి. రెడీ అవడం అయితే అయిపోయింది. ఇప్పుడు నా కన్నయ్య చేత పాదాలు వేపేయడం. నేను పాదాలు వేపేయడానికి వచ్చేసి బియ్యం పిండి వాడాను. ఫస్ట్ బియ్యము ఒక 1/2 అవర్ పాటు నానపెట్టేసి తర్వాత మెత్తగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నా కన్నయ్య నా ఇంట్లోకి అడుగు పెట్టేస్తున్నాడు. కన్నయ్య అలా వస్తుంటే డైరెక్ట్ గా చిన్ని కృష్ణుడే నా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. చిన్ని చిన్ని పాదాలతో ఎంత క్యూట్ గా నడుచుకుంటూ వస్తున్నాడో
చూడండి పాదాలు వేపిస్తూ ఉంటే ఎంత బాగా నవ్వుతున్నాడో. ఫైనల్ గా మా కన్నయ్య పాదాలు ఇవి. కొన్ని పాదాలు పోయాయి, బట్ పర్లేదు, కొన్ని బాగానే వచ్చేసాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కరెక్ట్ గా ఆ రోజుకే మా కన్నయ్యకు 8th మంత్ కంప్లీట్ కూడా అయిపోయింది. సో దాంతో పాటు 8th మంత్ డిజైన్ కూడా వేసేసాను. ఫొటోస్ కూడా చాలా అంటే చాలా క్యూట్ గా వచ్చాయి. నాకైతే నా కన్నయ్య వేషం చాలా అంటే చాలా నచ్చింది. ఇంతకీ నా కన్నయ్య వేషం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వేషం వేసుకొని అంతలక్కలా తిరిగి వచ్చే తలకి ఫుల్ గా అలసిపోయి నిద్రపోతున్నాడు నా చిట్టి తండ్రి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.